నమస్తే పెద్దనా. నమస్తే. ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు? ఎన్నికలు అయిన తర్వాత పథకాలు అన్నీ 100% మంచి బాగా పెట్టాడు. ఎందుకంటే అంతకన్నా ముందు పథకాలన్నీ బాగా నడిచాయి. ఇప్పుడు కూడా నడిపించాడనే ఆలోచనతో రైతు కూలీలు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి మేము సిద్ధం ఉన్నాం. ఓటేసాం కూడా. 100% 175 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆయనే మాకు కావాలా. ఎందుకంటే రైతు కూలీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా సుఖ సంతోషంగా ఇవాళ జీవిస్తున్నారు కాబట్టి మేము అందరం కూడా అతను రావాలని ఆశిస్తున్నాం. అతనికే ఓటేసాం. అలాగే మరి ఇక్కడ చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువైంది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ పార్టీకి అనుకూలం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చింది. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆకలితో లేకుండా ప్రతి ఒక్కరు సుఖంగా బతుకుతున్నారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ అనుకూలంగా ఉంది మాకు. అలాగే మరి జగన్ మళ్ళీ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు, ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అవుతాడు. కారణం ఏంటంటే వైసీపీ అవ్వకపోతే తెలుగుదేశం ఎలాగవుతుందండి. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో జన్మభూమి కమిటీకే మొత్తం దారాదత్తం చేసేసింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు కూలీలకి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సుఖ సంతోషంగా అందరికీ కూడా ఒక ఇది కలిపాడు కాబట్టి వైసీపీ వస్తుంది. మరి తెలుగుదేశం ఎలాగొస్తుందండి? ఏంటంటే తెలుగుదేశం ఉన్నంతకాలం జన్మభూమి కమిటీకే దారాదత్తం చేసింది. అప్పుడు ప్రభుత్వ ధనాలన్నీ కూడా దారాదత్తం అంతా జన్మభూమి కమిటీ పెడతాను. జన్మభూమి కమిటీ ఏదనుకుంటే అదే చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవి లేవు. ఎందుకంటే వాళ్ళ అకౌంట్ కాలే లేరుగా వాళ్ళ దగ్గరికి వాళ్ళకే లేరుగా ప్రతి ఒక్కరి అకౌంట్ లో ఒక మధ్యవర్తి లేకుండా ప్రతి ఒక్కరి అకౌంట్ లకు వెళ్ళి పడిపోతున్నాయి. అంత మునుపు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ వాళ్ళు చెప్పాలా, వాళ్ళు రాసిందే రాత, వాళ్ళకి ఇచ్చిందే గీత, వాళ్ళు అనుకూలంగా చేసుకునేవాళ్ళు. దాని మీద ఇరస్తుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి కావాలని మళ్ళీ కావాలని రైతు కూలీలు అందరం కూడా కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డికే ఓటేసాం. ఇక చూస్తే మరి ప్రతి గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ పెట్టడం జరిగింది. అలాగే సచివాలయాలు కూడా ఏర్పాటు చేయండి. వీటి వల్ల ప్రజలందరికీ మేలు జరిగింది అనుకుంటున్నారా? బ్రహ్మాండంగా ప్రజలందరికీ మేలు జరగడమే కాదు, ఇవాళ ప్రజలందరూ కూడా ఇన్నాళ్ళు మండలాన్ని పోవాలా, ఆడు కాళ్ళు పెట్టుకోవాలి, ఈడు కాళ్ళు పెట్టుకోవాలా. ఇవాళ లేరుగా సచివాలయానికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. హాస్పిటల్ ఉంది అక్కడ మామూలుగా రైతు భరోసా కేంద్రానికి మామూలుగా అగ్రికల్చర్ వస్తున్నారు. రైతులు ఎలా చూస్తున్నారు. ఇప్పటికప్పుడే రైతు ఏకస్వామాలు చూస్తున్నారు. ఇప్పటికప్పుడే ఈ రైతు భరోసా కేంద్రం వచ్చి జనాలకు అందరూ చాలా మేలు చేకూరింది కూడా. ఇక చూస్తే మరో 2 వారాల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? కౌంటింగ్ ఉంది కదా, 2 వారాల్లో ప్రజల తీర్పు ఎలాగుంటుందండి? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిగా ఉంటది. ఇంకెలాగుంటది? అంత మున్పు చూసేందారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసినారు, వాళ్ళు చేసిన జన్మభూమి కమిటీ కార్యక్రమాన్ని చూసినారు. ఇంకా ఇదంతా అబద్ధాలే. తెలుగుదేశం అన్ని చెప్పి ఒక దంపుడు ఒక నెలని ఆలోచించుకున్నారు. మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ పార్టీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి.